శుభములు వందనాలు తెలియజేసుకున్న ప్రియులారా, వేదికను అలంకరించిన పెద్దలకు కూడా క్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజుగారి కుటుంబం కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకున్న ప్రేమను వాళ్ళారా, గడిచిన 2 దినముల నుండి మీరు నిల్చున్న విలువైన మాటలు ప్రేమను వాళ్ళారా, అవి దేవుని ఆత్మతో కూడిన మాటలు ప్రేమను వాళ్ళారా. అంటే దేవునితో సహవాసంతో కలిసి దివారాత్రులు ధ్యానించి మీ మధ్యకి తీసుకొచ్చిన మాటలు ప్రేమైన వాళ్ళవి. అంటే ఎంత విలువైన మాటలో మీరు అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక టైటిల్ పెట్టి చెబుతున్నారంటే దాంట్లో ఒక అర్థం ఉంటుందండి. అర్థం లేకుండా ఏది కూడా అర్థంగా చెప్పే ప్రయత్నం చేయరు ప్రియులారా. సమాజానికి అర్థంగా కనిపించొచ్చేమో కానీ దేవునికి మాత్రం అది అర్థమయ్యే టైటిల్ అని ఆయనకి తెలుసు ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుడు సమాజం ఆలోచించినట్టుగా ఆలోచించడు. దేవుని ఆలోచన వేరు, సమాజంలో ఉన్న మనిషి ఆలోచన వేరు ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని తలంపులు వేరు, మనిషి తలంపులు వేరు ప్రేమైన వాళ్ళారా. అలాగే దేవుడు కూడా బైబిల్లో రాయించిన ప్రతి ఒక్క మాట విలువతో కూడినది. విలువతో కూడింది అంటే చాలా కష్టం ఓర్చి దేవుడు తన భక్తుల ద్వారా రాయించినదే ఈ 66 పుస్తకాలైన బైబిల్. ఈ బైబిల్ 66 పుస్తకాలు దేవుడు కష్టపడి రాయించాడు ప్రేమైన వాళ్ళారా. మన మధ్యకి వచ్చిందంటే ఈ మాటలు ఎంతో గొప్పమైన మాటలు తెలుసంటారా, చాలా విలువైన మాటలు. ఎందుకు? తన పిల్లలు భూమి మీద బ్రతుకుచున్న తన పిల్లలకి దేవుడు ఎప్పుడో మనం పుట్టక మునుపే రాయించి ఇచ్చిన దైవ మాటలు దేవుడు రాయించి ఇచ్చిన మనమే ఈ మాటలు ఏం చేస్తున్నాం తెలుసా? సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి చెప్పండి. అంటే మనము దేవుని పట్ల దృష్టి ఉంచలేకపోతున్నాం. అంటే దేవుని మాటలో ఎంత బలం ఉందో తెలుసంటారా? చాలా బలం ఉంది ప్రేమైన వాళ్ళారా, చాలా బలం ఉంది. కారణం ఏంటి? ఆయన మాటలు ఎంత గొప్ప మాటలో తెలుసా ప్రేమైన వాళ్ళారా? మహనీయుడైన యేసు ప్రభువు వారు కూడా భూమి మీద చెప్పింది ఏం చెప్పండి? ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు గతించిపోవు. అంటే గతించిపోవు, అవి నిరంతరము నిలిచి ఉంటాయి అన్నాడు. చూసారా? నిరంతరము నిలిచి ఉంటాయి. నిరంతరము నిలిచి ఉన్నవి ఏమైనా అనుకున్నారు? సపోజ్ మీరు అనుకున్నారంటే దేవుని మాటలే ప్రేమైన వాళ్ళారా, దేవుని మాటలే. తన మాటల ద్వారా తన పిల్లల్ని తన యొద్దకు చేర్చుకోవాలని దేవుడు ప్రయాసపడ్డాడు, బాధపడ్డాడండి. ఎందుకు? తన పిల్లలు తన యొద్దకు రాక తప్పుకుపోతున్నారు. కారణం లోకం వైపు చూశారు, దేవుని వైపు మాత్రం చూడలేదండి. లోకం వైపు చూశారు, దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూడలేని తన పిల్లల్ని తన వైపుకి ఎలా తిప్పుకోవాలని ఆలోచనతో కూడే రాయించాడు బైబిల్. ఎంత ఆలోచించాడు తెలిసిందేనా? చాలా ఆలోచించాడండి మనసు గురించి. ఎంతగా ఆలోచించారంటే మన కన్నా తల్లిదండ్రులు ఆలోచించలేని రీతిగా ఆయన ఆలోచించే 66 పుస్తకాలు రాయించి మన చేతిలో పెట్టాడండి. అంటే మన బ్రతుకు దేనితో ఆధారపడి ఉంది చెప్పమంటారా? బైబిల్తో ఆధారపడి ఉందండి. మన జీవితాలు దేనితో ఆధారపడింది అనుకున్నారా? ఇదిగో మీకు కనపడుతుంది టైటిల్, అది బైబిల్లో ఉన్న అభిప్రాయమైన వాళ్ళారా, బైబిల్లో ఉన్నది.
బైబిల్లో ఉన్నది కాబట్టి అది పెట్టవలసి వచ్చింది. బైబిల్లో లేకపోతే అది పెట్టరండి. ఎందుకంటే మనం ఏది చేసినా బైబిల్ ప్రకారంగా చేయాలి. బైబిల్ ప్రకారంగా చేయాలి. కారణం ఏంటి? కారణం ఏంటారు అంటే బైబిల్ ప్రకారం చేయాలంటే దేవుడు చెప్పిన మాట వల్ల మనం నడుచుకోవాలి. ప్రియులారా, నడుచుకోవాలి. కనిపించని జీవిత ప్రయాణం అని రాయబడింది కదా మీ ముందు. జీవితాన్ని గురించి ఆలోచించుదాం. ముందు జీవితాన్ని గురించి మనం ఆలోచించితే ఆ తర్వాత ప్రయాణం ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. కానీ మనిషి జీవితాన్ని గురించే సరిగ్గా ఆలోచించలేకపోయాడండి. జీవితాన్ని గురించే సరిగ్గా ఆలోచించలేకపోయాడు ప్రియమైన వారలారా. కారణం ఏంటి చెప్పు? మనకిచ్చిన జీవితంలో ఒక విలువ ఉందండి, ఒక అర్థం ఉందండి, ఒక కారణం ఉందండి. చూసారా? మనకి ఇచ్చాడంటే ఈ జీవితానికి ఎన్నో ఒక నిర్ణయాలు ఉన్నాయి. దేవుని సంకల్పం అనేది ఉంది ప్రేమైన వారలారా. ప్రారంభంలో భూమి మీద దేవునికి పిల్లలు ఎవరు చెప్పండి? ప్రారంభములో భూమి మీద దేవునికి పిల్లలు ఎవరు? దేవునికి పిల్లలు అనబడుచున్న వారు ఎవరు అనబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలండి. ప్రారంభం ఆదామండి. కానీ ఎక్కువగా నా పిల్లలు నా ప్రజలు అని చెప్పుకున్నది ఎవరి గురించి తెలుసంటారా? ఇశ్రాయేలు పిల్లల గురించి చెప్పుకున్నాడండి ఆయన. కారణం ఏంటండి? దేవుడు ఇశ్రాయేలు పిల్లలని వెన్నుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడండి. తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు అనబడుతున్న జనాంగం దేవుని సొత్తు. దేవుని సొత్తు అంటే వారు సొంతం. అయితే సొంతమైన జనాలు తండ్రి అయిన దేవుని మాట విన్నారా? విన్నారంటారా? ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాళ్ళు బలము కలిగిన వీరులు అన్నాడు వారిని. 6 లక్షల కాలు బలం కలిగిన వీరులు అన్నాడు. అదే సందర్భాలు బైబిల్లో రాయించాడు ప్రేమైన వారలారా. బైబిల్లో రాయించాడు. నా పిల్లలు నా ప్రజలు. నేను భూమి మీద చెప్పుకుంటాకి ఒక కారణం, ఒక అధికారం ఉండాలంటే ఇశ్రాయేలు ప్రజలు నా పిల్లలు, నా సొంత వారికే స్వాస్థ్యం అనేది ఏర్పరిచాను అన్నాడు ప్రేమైన వారలారా. అవునా? అవును ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు. అయితే తన పిల్లలు ఒక దినాన ఆయన మాట వినరండి. అయితే ప్రియులారా, ఐగుప్తు దేశములో ఫరో చక్రవర్తి పిల్లలు, ఆ దేవుని పిల్లలు దేవుని మాట వినలేదు కాబట్టి ఫరో చేతిలో చిదిగిపోతారు ప్రేమైన వాళ్ళారా. ఐగుప్తు దేశములో బానిసులుగా ఉంటారండి వారు. బానిసత్వముగా ఫరో చేతిలో సిదిగిపోతారండి వారు. దాసీ గృహములో ఉండాలి వాళ్ళు. దాసీ గృహములో ఉండి వారి ద్వారా కఠినమైన పనులు ఫరో చేపిస్తాడండి. ఫరో చేపించినప్పుడు వారు ఇశ్రాయేలు మూలుగులు వాళ్ళు మొరపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు ఆలకించాడు ప్రేమైన వారలారా. ఆలకించాడు. ఈ చరిత్ర అంతా పాత నిబంధనలో మనకు కనపడుతుందండి. పాత నిబంధనలో వారు కఠినమైన పనిలో దాసులుగా ఉన్నప్పుడు పరలోకములు ఉన్న దేవుడు వారి మొర విన్నాడు. వారి మొర విని మోసే గారిని వెన్నుకుంటాడు. మోసే గారిని వెన్నుకొని నా పిల్లల్ని నా దగ్గర చేర్చుకోవాలి అని మోసే గారికి ప్రత్యక్షమవుతాడు తండ్రి అయిన దేవుడు తన మాట ద్వారా. అర్థమవుతుంది మీకు స్పష్టంగా?
అర్థమైందా? ఎందుకు? వారు మొరపెట్టినప్పుడు, మూలుగులతో మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొరకే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు తెలిసింది? మన పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంతకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడిపించాలనుకుంటాడు? పాలు తేలు ప్రవశించే దేశానికి, పాలస్తీనా దేశానికి నడిపించాలి దేవుడు. ఇప్పుడు పితరులకు చేసిన వాగ్దానం అదే. పితరులకు చేసిన వాగ్దానం ఏంటి? నా పిల్లలని నేను పాలు తేలు ప్రవశించే దేశానికి, అంటే పాలస్తీనా దేశానికి నడిపించాలి. దేవుడు చేసిన వాగ్దానం అదే ఇశ్రాయేలు ప్రజలకి. అంటే అయితే మోసే గారిని పంపిస్తాడండి. మోసే గారిని పంపించి తన పిల్లల్ని విడిపించుకొచ్చి అక్కడ కొన్ని అద్భుతాలు చేసి తన పిల్లలని విడిపించుకుంటా వస్తాడు. అక్కడ ప్రారంభం అవుతుంది ఎవరిది? ఇశ్రాయేలు జీవిత యాత్ర. బాగా ఆలోచించాలి ప్రియులారా. ఇశ్రాయేలు జీవిత ప్రయాణం ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఫరో చేతుల్లో నుండి ప్రారంభం అవుతుంది జీవిత ప్రయాణం. జీవిత ప్రయాణము ఫరో చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకొస్తాకి మోసే గారిని పంపించినప్పుడు అక్కడే ప్రారంభం అవుతుంది వారి జీవిత ప్రయాణం. అక్కడ నుండి ఎక్కడికి కొనసాగించారు వారు? పాలు తేలు ప్రవశించే దేశానికి ప్రయాణం అవ్వాలండి. చూసారా? పాలు తేలు ప్రవశించే దేశానికి తండ్రి అయిన దేవుడు పితరులకు చేసిన వాగ్దానం ప్రకారంగా వారిని పాలు తేలు ప్రవశించే పాలస్తీనా దేశానికి నడిపించాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు దేవుడు. కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు ప్రియులారా. తీసుకున్నప్పుడు వారిని అరణ్య మార్గంలోనే నడిపించుకుంటూ వెళ్తాడు. అర్థమైందండి? అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వెళ్తాడు. పరో చేతులను విడిపించుకుంటూ వచ్చాడు. విడిపించుకుంటూ అరణ్య మార్గమును ఉండగా ప్రయాణం అవుతుంది ప్రియులారా. అంటే వారి బట్టలు ఎన్ని కార్యక్రమాలు చేశాడండి దేవుడు? చాలా కార్యక్రమాలు చేశాడండి. చాలా అద్భుతాలు చేశాడండి దేవుడు మోసే గారి ద్వారా. అంటే అయితే వారు ఎవరైనా 6 లక్షలుగా పైగున్న జనాలు దేవుని కార్యక్రమాలను గుర్తించారా? దేవుడు చేసిన కార్యక్రమాల్ని ఎవరైనా గుర్తించారా? గుర్తించలేదు ప్రియులారా, గుర్తించలేదు. కారణం ఏంటో ఆలోచించండి. వారి మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడండి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి దినం ఆహారం సమకూర్చాడు. ఏ దినం కూడా వారికి ఏ లోటు లేకుండా చేశాడు. ప్రతి దినం మోసే ద్వారా ఏదో ఒకటి అద్భుతం చేపిస్తానే ఉన్నాడు వారి జీవిత ప్రయాణంలో. ప్రేమైన వారలారా, మాకెందుకు? మమ్మల్ని బానిసత్వంలో ఉండి విడిపించుకొచ్చిన దేవుడు మమ్మల్ని ఎక్కడికైతే నడిపించాలని కోరిక పడ్డాడో, ఆశపడుతున్నాడో అదే రీతిగా మేము నడవాలని అనుకోలేదు ప్రియులారా. వాళ్ళు ఎప్పుడు చూసిన ఆహారమే, ప్రతిదినం ఆహారమే. వారి కడుపులు నింపాడండి ఆయన. వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడండి, వాళ్ళకి నీడలు ఇచ్చాడండి. వారికి ఎండ దెబ్బ అయినాను, వాన దెబ్బ అయినని ఏది కూడా తగలకుండానే కాసి కాపాడాడండి ఆయన. అన్ని అద్భుతాలు చూసినా కానీ వారు నమ్మలేదు ప్రియులారా. ఈ లోపల అరణ్య మార్గంలో వచ్చిన తర్వాత వెనకాల పరో సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం కనపడుతుంది. మధ్యలో మరలా నలిగిపోయారండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోలేదండి వాళ్ళు. నమ్మకం పెట్టుకోలేదు, భయపడుతున్నారండి. ఇదిగో ఎర్ర సముద్రం ఎదురొచ్చేస్తుంది, వెనకాల పరో సైన్యం వచ్చేస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనుకోలేదండి. కానీ దేవుడి మీదను మోసే మీదను వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ప్రేమైన వారు. మరలా ఏమంటున్నారు తెలిసిన వాళ్ళు? మరలా బానిసత్వ జీవితమే కోరుకుంటున్నారు. మోసే గారు చెప్తున్నారు. మోసే గారితో ఏమని చెప్తున్నారండి ఇశ్రాయేలు ప్రజలు? ఎందుకు మమ్మల్ని అరణ్య మార్గంలో సంపూదాగా తీసుకొచ్చావా? ఆ పరో చేతిలో ఉన్నప్పుడు మా జీవితం బాగుంది కదా అని అక్కడ మోసేని వ్యతిరేకించారు, పరలోకంలో ఉన్న దేవుణ్ణి వ్యతిరేకించారు. మరలా ఇదిగో ఈ అరణ్యంలో ఎక్కడ సమాధులు లేవనుకున్నావా? ఇక్కడ సమాధి చేయాలనుకున్నా మమ్మల్ని
ఐగుప్తులో ఎక్కడ సమాధులు లేవనుకున్నావా అని తిరుగుబాటు చేశారు. ప్రేమైన వారలారా, తిరుగుబాటు చేశారు. వాళ్ళ జీవిత ప్రయాణం పాలు తేలు ప్రవశించే దేశానికి వెళ్ళాలండి. పాలు తేలు ప్రవశించే దేశానికి వెళ్ళాలి. అయితే ఈ 6 లక్షల మంది పైగా ఉన్నవారు పాలు తేలు ప్రవశించే దేశానికి వెళ్ళారా? మీరే చెప్పాలి నాకు. పాత నిబంధనలో ఉన్నది అంటే వెళ్ళారా? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటండి? ఒక సందర్భం చూద్దామా? చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలై ఉండలేదంటండి. 6 లక్షల కాలువల ఉంటే వారిని వీరులు అన్నాడు దేవుడు. వీరులండి 6 లక్షలుగా ఉన్న వారు ఎక్కువగా దేవుడికి ఇష్టలుగా ఉండలేదంట. వారికి ఉన్న కోరికలు ఏం చెప్పమంటారా? అదే కింద సందర్భం చెప్తాడు చూడండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. చూసారా? జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే మనిషికి ఇష్టమైన పద్ధతులు ఏంటి ఇవ్వండి. ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి ఎక్కువ ఇష్టపడేది ఏదంటే జీవితంలో తినాలి, తాగాలి, తాగిన తర్వాత డాన్స్ చేయాలి. ఇదే కదా సమాజంలో జరుగుతుంది అండి. ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా యవనస్తుడి కానించి పెద్దవారి వరకు ఎక్కువగా ఇష్టపడేది ఇదండి. తినాలి, తాగాలి, సుఖించాలి, ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఒక దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ఇదిగో మేము ఎందుకు పుట్టామో తెలుసా అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు మాత్రం నేను మిమ్మల్ని ఎందుకు పుట్టించానో తెలుసా అని అన్నప్పుడు వారికి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు తినాలి, తాగాలి, గంతులు వేయాలనుకున్నారండి. ఇదేనా మన జీవిత ప్రయాణం? ఇదేనండి. ఇందుకేనా ఇచ్చాడు జీవితం? దీనికోసమేనా దేవుడు మనల్ని భూమి మీదకి రప్పించింది? దీనికోసమేనా దేవుడు మనల్ని ఈ రూపంలో చేసింది? దీనికోసమేనా మనల్ని ఆయన కాసి కాపాడేది? దీనికోసమేనా ఆయన మనల్ని అనే దినము తన రెక్కల కింద కాపాడేది? తినుటకు తాగుటక అలాగే తిన్నారు, తాగారు, కానీ దేవుడు మాత్రం తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, సంహరింపబడిరి. సమరక్షకుడు చేతిలో ఉండవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? సంహారుని చేతిలోకి వెళ్ళిపోయారు. సమరక్షకుడు చేతిలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నారండి. ఎప్పుడైతే దేవుడి మాట వినలేదో, ఎప్పుడైతే దేవుడి మాట వ్యతిరేకించారో, ఎప్పుడైతే దేవుడిని ధిక్కరించారో దేవుడు ఊరుకోలేదు. ప్రియులారా, ఇది అబద్ధాలు కాదండి, నిజాలండి. ఇశ్రాయేలు చరిత్రను చదవండి. దేవుడు పడిన కష్టం, దేవుడు పడిన బాధ ఇంత అంతా కాదండి. ఇప్పటికీ సమాజానికి అర్థం కాలేదు పిల్లరా దేవుని మాటలో. జీవితం ఎందుకు ఇచ్చాడు? ఈ జీవితంలో మన ప్రయాణం ఎందుకు చేయాలి? ఈ జీవితానికి ఆయన ఇవ్వడానికి కారణం ఏంటి? ఎవరు ఆలోచించరే? ఏమి లేదులే, రేపొద్దున్న యేసు వచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని తీసుకెళ్తారేమో అనుకుంటారండి. అది జరగని పని. ప్రియులారా, ఒక దినాన్ని ఇశ్రాయేలు కూడా అలాగే మోసపోయారు. మేము వెళ్తాం ఎక్కడికి? పాలు తేలు ప్రవేశించే దేశానికి. మాకు కాబట్టి ఎవరికి ఇస్తాడైనా అనుకున్నారు. అంతే అండి, మోసపోయారు. దేని బట్టి? తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచి సుఖం లేదనుకున్నాడు. ఇద్దరు కనపడ్డారండి, కాలేబు యెహోషువలు. వారిద్దరిని ప్రవేశింపజేశాడు. ఉన్నవాళ్ళు వెళ్ళలేదు. ప్రియులారా, కారణం ఏంటి తెలుసా? మన జీవితానికి ఒక అర్థం ఉంది ప్రియులారా, అర్థం ఉంది.
అర్థం ఉంది, అర్థాన్ని పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్క మాటని ఆలోచించమన్నారండి. అంటే దేవుని మాట ఎంత విలువైంది, విలువైన మాటని విలువగా ఆలోచించలేదండి. వారు విలువగా ఆలోచించలేదు. కాబట్టి ఏంటి, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే దేవుని మాటకి ఏ మాట కూడా వ్యతిరేకం చెప్పకూడదండి. అలాగని బైబిల్లో ఉందా? చూద్దామండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటకి మన మాట ఎంత అంటున్నాడు అక్కడ. నేను చెప్పిన మాటకి మీరు మరలా నా మాటకి వ్యతిరేకులుగా ఉండకూడదు అంటున్నాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన మాటలు పుటన వేయబడినవి. ఆయన మాటకే మరొక మాట మనం చెప్పకూడదు. అది అవునంటే అవునన్నాడు, కాదంటే కాదన్నాడు. నేను చెప్పుచున్న మాటలు అవును అన్నాడు, అంతే అండి. ప్రారంభంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా చెప్పాడు, నా మాటకి మీ మాట ఏ మాట చేర్చకూడదు, నా మాటలతోనే మీరు బ్రతకాలి అన్నాడండి ఆయన. మీరు బ్రతకాలి. ఎందుకు నా మాటలు అంత విలువని? మీ జీవితాలకు సరిపోయే మాటలు ఇవి, మీ జీవితాలకి సరిపోయే మాటలండి. సామాన్యమైన మాటలు కాదు ప్రియులారా, సామాన్యమైన మాటలు కాదు. ఈ మాటలకి చాలా అర్థం ఉంది ప్రియులారా, అర్థం ఉంది. ఎందుకంటే దేవుని మాటతో మన మాట ఏ మాట కూడా చేర్చకూడదండి. కారణం ఏంటి? మన జీవితానికి దేవుని మాట చాలు ప్రియులారా, మన జీవితాలకి దేవుని మాట చాలు. ఇదిగో రేపు మనం చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చేది ఏంటి తెలుసా? దేవుని మాటే, మన శరీరం కాదు, దేవుని మాట. ఆ మాటతోనే మనం బ్రతకాలి. జీవితం ఉంది అక్కడ. జీవితం అనగా విలువైంది ప్రియులారా, విలువైన జీవితం. ఎందుకు ఇచ్చాడు ఈ జీవితాన్ని? మనందరికి ఎందుకు ఇచ్చాడు ఈ జీవితం? మన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మన రూపించి మనకి ఈ ఆకారాన్ని ఇచ్చాడు. ఈ ఆకారం తెచ్చుకుంటాకి మనకి 9 నెలలు పెట్టింది. ఎక్కడ? తల్లి గర్భంలో 9 నెలలు పెట్టిందండి. 9 నెలలు ఈ ఆకారాన్ని మనకి ఇచ్చాడంటే ఈ జీవితంతో ఏదో ఆయనకు పని ఉంది. ఆ పని ఏంటి? ప్రపంచం ఆలోచించలేకపోతుంది. ప్రపంచంలో క్రైస్తవుడు ఆలోచించలేకపోతున్నాడు. కారణం చూసారా? ఈ జీవితంలో మనం ఏం చేయాలి? దేనికి ఈ జీవితం ఇచ్చాడు? ఈ జీవిత ప్రయాణంలో మనం ఏం చేయాలి అని ఆ వచనం చూసుకుని ముగించుకుందాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం క్లోజ్ చేసుకుందాం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా ఇదిగో ఈ జీవిత ప్రయాణం మనకి ఇచ్చాడు. వాటి యందు అనగా ముందుగా సిద్ధపరిచాడు. అంటే మనం అప్పటికి ఇంకా పుట్టలేదు, అప్పటికి మనం ఇంకెవరూ పుట్టలేదు. మనం పుట్టక మునిపే మన తండ్రి గర్భాలు తల్లి గర్భంలో మనం ఉండగానే మనం భూమి మీద ప్రవేశింపక మునిపే మనం ఏదైతే చేయాలనుకున్నాడో వాటిని దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనమే ఆయన చేసిన పని మనమే చేయాలి. ఇప్పుడు పని ఏ పని? దేవుని పని. అర్థమైందా? ఈ జీవితంలో మనం చేయవలసింది ఏంటండి? దేవుని పని. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవితం ఇచ్చాడు. కారణం ఏంటి? ఆయన పని చేయవలసిన బాధ్యత మనకున్నది. అందుకనే మనకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అందుకనే ఇశ్రాయేలు ఆశించినట్టుగా ఈనాడు క్రైస్తవుడు ఆశించకూడదు. క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటి? జీవితంలో దేవుని పని. అంటే కనిపించిన జీవితంలో ఒక పని ఉంది. ఆ పని మీరు చేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతులైన మా తండ్రి, మీ మహోన్నతమైన పాదములకి